ఎలా అనిపిస్తుంది జనరల్‌గా? చూసారు కదా! ఏది నిన్న దాడి ఘటన కూడా చూసారు. ఏముందండి అది అంతా ఇదిగా ఉంటే ఇంకేం చెప్తాం సార్. ఎందుకంటే అంతర్జాతీయంగా అవార్డు కూడా వచ్చింది. ఆ, ఓ పక్క చూసుకుంటే ఇప్పుడు ఇంత ఇబ్బందులకు గురి చేయాల్సిన అవసరం ఏముంది? దాంట్లో ఒక అనుకోని ఘటనే కదా! అంతే కదండి. అంది కావాలని చేయరు కదా, వాళ్ళు బాధపడుతున్నారు కదా. వాళ్ళు చేసే టైప్ కాదు ఏదైనా సరే. సో ఇంకా బయట అయితే చూడాలి మరి. ఏదైతే ఈ సెక్షన్ సంబంధించి నిన్న దాడి అనేది చాలా ఖండించాలన్నా. ఎందుకు అంటే వాళ్ళు వచ్చారు, మైత్రి మూవీ మేకర్స్ డబ్బులు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, కోర్టులో కూడా కేసు నిలవదంటున్నారు. ఆ, ఎందుకంటే ఉద్దేశపూర్వక చర్యలు ఏమి లేవు కదా. అదేలేండి, ముందే 25 లక్షలు అనౌన్స్ చేశారు ఏదైనా సరే, తర్వాత ఉంటానన్నారు. అది ఏమంటారు, అండగా ఉంటా ఉన్నారు. ఇంకా చేయాల్సిన రద్దంతం కూడా లేదు మాకు తెలిసి అయితే. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన అంత హైలైట్ చేశారు. అక్కడ అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. గవర్నమెంట్కి సినిమా వాళ్ళకి ఏముంటుందన్న, ఉంటే సినిమా చూసుకుంటారు, లేదా సైలెంట్గా ఉంటారు. ఇవన్నీ నిజంలో జరగవు కదా. అంతే, అదే నిజమే కదండి. అసెంబ్లీలో చర్చించాల్సిన చాలా ఉంటాయి. ప్రత్యేకంగా ఒక స్టార్ గురించి మాట్లాడాల్సిన అయితే అవసరం అయితే ఫోకస్ అయితే లేదు. గతంలో ప్రచారం వేరే పార్టీలు చేసినప్పటికీ ఆ టైంలో గుర్తుండకపోతాయి పేర్లు అనేవి. ఇప్పుడు సక్సెస్ఫుల్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే ఉందో ఒక ఉద్దేశపూర్వకంగా ఎందుకంటారండి? ఉద్దేశపూర్వకంగానే కదండి ఇంకా జరిగింది. రాళ్ళదాడి అంటే 10 రోజుల తర్వాత చేసేయడం, ఆ రోజు చేసే వాళ్ళు అయితే ఆ రోజు చేయాలి, కానీ రాళ్ళదాడి మాత్రం అదైతే మాత్రం చాలా ఇదిగా అనిపించింది. లీగల్ యాక్టివిటీస్ ఉండటం వల్ల దాంట్లో కొన్ని అంశాలు ఉండటం వల్ల డైరెక్ట్ కలవలేరు. ఎందుకంటే సాక్షులు ప్రభావితం చేశారని వీళ్ళే అంటారు మళ్ళీ రేపు. అందుకే ఇక డైరెక్ట్గా చెప్పింది, ఇంక వద్దు అని చెప్పేసి లీగల్ అసోసియేషన్ కూడా చెప్పారని చెప్పి అన్నారు కదా. సో అందుకు కలిసి ఉండకపోవచ్చు. ఏదైనా అంటే వాళ్ళకి ఇబ్బంది ఉంది, వీళ్ళకి ఇబ్బంది ఉంది, కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఏదైతే ఆ బాబు ఎఫెక్ట్ అయ్యాడు, వాళ్ళ తండ్రి గారు అంటున్నారు ఏమన్నా ఆయన తప్పేమీ లేదు, జనరల్గా జరిగిన విషయం పైన నేను కేసు పెట్టాను తప్ప ఉద్దేశపూర్వకం ఏమీ లేదంటారు. ఆయన వెనక కేసు కూడా తీసుకుంటానన్నారు కదండి వాళ్ళ తండ్రి గారు. ఇంకా దాంట్లో చేయాల్సిన కూడా ఏం లేదు, అనవసరంగా లాగుతున్నట్టే కదా ఇది. నిన్న అత్యంత సన్నిహితులైన రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులే దానిపైన చేశారు. మనం విజువల్స్ కూడా చూసాం. అది నిజమేనండి. ముగిసిపోతుంది అంటారు కేసు. వాళ్ళు వదిలేస్తే ముగిసిపోతుందండి, వీళ్ళు ఏం పట్టుకునేది ఏం లేదు కదా. ఆయన మాట్లాడిన కూడా మాట్లాడలేదు అల్లు అర్జున్ గారు, ఇంకా చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం కూడా ఇంత దాడి జరగడం అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన కూడా చాలా apology చెప్పారు. అదేదండి, అపాలజీ చెప్పిన తర్వాత ఇంక వదిలేయడం బెస్ట్ కదండి ఏదైనా. అలా చూసుకుంటే ఈ ఘటన అనేది ఎలా అనిపించింది? భయ్యా నాకు దీని గురించి అంత పెద్ద క్లారిటీ లేదులే, కానీ ఒకటి మాత్రం తప్పే. 10 రోజుల తర్వాత ఇప్పుడు ఎమోషన్ బయటపడింది అని మాత్రం క్వశ్చన్ చేయొచ్చు. అంటే ఏం లేదన్న, జనరల్గా చూసుకున్నట్లయితే సినిమా కూడా చాలా బాగా హిట్ అయింది, జాతీయ అవార్డు పొందిన వ్యక్తి. రెండోది ఉద్దేశపూర్వకంగా ఏం జరగలేదు. ఉద్దేశపూర్వకం జరగలేదు సరే, ఇక్కడ జాతీయ అవార్డు ఏం కాదులే, కానీ అదంతా నాకు తెలియదు. కానీ ఇదేదో కావాలని చేస్తున్నట్టు ఉంది తప్ప ఇంక వేరేదేం లేదు భయ్యా. అంటే ఏం లేదన్న, ప్రభుత్వాలు ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం. అప్పుడు చనిపోయినప్పుడు లేనంత కోపం 10 రోజుల తర్వాత కేసు పెట్టాక వచ్చిందంటే కొంచెం ఆలోచించాలి కదా ఎవరైనా, అంతేనా? వేరే వస్తారు. చూసుకుంటే ఏమైందంటే నష్టపరిహారం ఇచ్చినప్పటికీ తండ్రి వెనక్కి తీసుకుంటారు. పెద్దవాళ్ళు ఒప్పుకోరుగా, వాళ్ళకు టాపిక్ కావాలిగా, వాళ్ళు పెట్టిన కొన్ని స్కీమ్స్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారుగా. ఇప్పుడు ఇష్యూ ఇటు మాట్లాడి ఇగో మీరు నన్ను అడుగుతున్నట్టుగా వేరే విషయాలు బిజీ ఉంచాలిగా జనాన్ని, అంతే, వేరే ఏం లేదు. చూసుకున్నట్లయితే ఏంటి సినిమా బాగా హిట్ అయింది అంటున్నారు, ఓ పక్క అల్లు అర్జున్ గారి పైన దాడి నిన్న. మామూలేనండి అవన్నీ. కాకపోతే ఏదో పెట్టారు అంతే, అంత ఏముండదు అండి అవన్నీ కామన్. కాకపోతే ఆయన వచ్చింది మామూలుగా వచ్చాడు సరదాగా అంతే, వెళ్ళిపోయాడు అంతే. ఆ వీలాలు అడబడి చేసి ఆడడం తప్ప ఏం లేదు అక్కడ. అనుకోకుండా జరిగిన ఘటనకి కోసం ఈయన బ్యాడ్ చేయడం తప్ప ఏం లేదండి. సినిమా బ్యాడ్ చేయడానికి అంత తప్ప ఏం లేదు, అంతకన్నా ఏం లేదు వేరే. ఇప్పుడు జనరల్గా జరిగేది ఏంటంటే ఒక పెద్ద ఆయన వస్తున్నప్పుడు జనాలు వచ్చారు, కామన్ అది. ఆయన ఆలోచనలో ఆయన వెళ్ళిపోయాడు అంతేగాని మీరు అడబడి చేయడం తప్ప మీడియం మైనస్ అసలు వాసన చెప్పాలని. కాకపోతే ఏంటంటే ఇంకా అలా అంతే అవన్నీ. ఇప్పుడు గతంలో ఇక్కడ ప్రభుత్వాలు కొంచెం సపోర్ట్గా ఉన్నారండి. ఏంటనే ఆ జనాలు వచ్చారు, ఆయన కూడా అనుకోకుండా వచ్చాడు. వీళ్ళు ఏం చేశారు, టికెట్లు ఎక్కువ ఇచ్చేటప్పటికి కొద్దిగా మైనస్ అయ్యింది కదండి. అవి కూడా మనకు తప్పుగా ఆలోచిస్తే ఏం లేదు, గవర్నమెంట్ తప్పు ఏం లేదు. కాకపోతే ఆయన ప్రకారంగా ఆయన వెళ్ళిపోయాడు అంతే. పరిహారం కూడా ఇచ్చారన్న చూసుకుంటారు. అయినా కానీ ఆయన కావాలని అవతల ఎవరు చేశారో మనకు తెలియదు వ్యవస్థంగా అంతే. సమస్య ముగిసిద్ది అంటారా, ఇంకా రేగిద్దంట? పెద్ద ఏముండదు అవన్నీ మామూలు అండి. గవర్నమెంట్ అది మారేటప్పటికి అంత కామన్. గవర్నమెంట్ మీద బ్యాడ్ చేయడం తప్ప అవతల గవర్నమెంట్ మీద ఏం లేదు. ఆయన మీడియా ముఖంగా కూడా వాళ్ళకి సారీ చెప్పడం జరిగింది, డబ్బులు కూడా ఇస్తున్నామండి, కాకపోతే నాకు నా వల్ల జరిగింది కాబట్టి, నా ప్రిమిసిస్లో జరిగింది కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకుంటానంటున్నారు, కలవడం జరిగింది. అదేనండి, అవతల డాండ్రే ఒప్పుకున్నాడు ఆయన, ఏం లేదు మాకు తెలియదు ఇలా అడవడం పడ్డాడు అని చెప్పాడు.
అవి అంతా జనాలు ఏం చేశారు, ఏదో ఒకటి కావాలని చెప్పేశారు అంతే. రమ్మని చెప్పలేదు, ఆయనే రమ్మలేదుగా, వాడైతే నాకు కావాలి ఆ హీరో సినిమా చూడండి అని కాదు, జనాలు చెప్పారు అంతే. వచ్చాడు, అది మనం కొద్ది ఆ తండ్రే చెప్పాడు వానరు, నేను వచ్చాను నా పిల్లల బాబులు అని, అంతే సరదా చూస్తా ఉన్నారు అంతేగాని దానికోసం గొడవ ఏముందండి. అవి అంతే, ఇవన్నీ మామూలే. సినిమాకి వచ్చారు, మరి చూసుకుంటే దాడి నిన్న ఎక్కువైంది, తెలియని వ్యక్తులు దాడి చేస్తున్నారు, ఎలా చూడాలండి? ఎందులో ఏదైతే ఉందో నేనేం చెప్తాను, సినిమా బాగుంది. చూసుకుంటే ఏదో అనుచితంగా జరిగిన ఘటనకి ఇంత వ్యవహారం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? కొద్దిగా బాధగానే అనిపిస్తుంది. అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నేను అల్లు అర్జున్ సినిమాను కూడా చూస్తాను. ఇంకా దాన్ని బట్టి అభిమానం బట్టి సినిమాకి వచ్చాను. ఏదైతే ఉందో నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగింది, ఎందుకని ఆ ప్రభుత్వాలు ఇంత హంగామా చేస్తున్నాయి? అది నాకు అంటే నేను ఏపీ కదా, ఆ ప్రభుత్వం గురించి మాకు తెలియదు. మీరు ఏమనుకుంటున్నారు, ఇది ఇప్పుడుతో ఆపేస్తే బెటర్ అంటారా, లేకపోతే ఇంకా కొనసాగిస్తారు? ఎందుకంటే ప్రభుత్వాలు లేని విషయానికి ఎందుకు అంత సృష్టిస్తారు? అది ఇంకా వాళ్ళకే తెలియాలి, నాకంత ఏమీ తెలియదు. మరి ఏమనుకుంటున్నారు చూసుకుంటే? మాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ ఎంతైనా మేము కూడా మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ అభిమానిగా నాకు కూడా చాలా బాధగా కలుగుతుంది. సార్ మరి ఏమంటారు సార్? ఏమంటారు? చూసుకున్నట్లయితే విషయం ఉండే కొద్ది పెద్దదవుతుంది తప్ప సద్దు మనగట్లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇలాగే మాట్లాడారు. ఏది సినిమా గురించి, సినిమా గురించి కాదు, అక్కడ సంజయ్ థియేటర్లో చచ్చిపోయిన దాని గురించి నష్టపరిహారం చెల్లిస్తున్నామంటున్నారు, కాకపోతే ఏంటంటే ఇదే పెద్ద వ్యవహారంగా చేస్తున్నారు. అవును, బెనిఫిషియరీకి రమ్మని వాళ్ళు అని చెప్పలేదుగా, వీళ్ళు వాళ్ళదేగా తప్పు. అది ఎలా ఉండబోతుంది సార్? అంటే ఈ విషయం ఇక్కడతో ముగియదంటారా? బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ హీరో గారు ఏమైనా లోపలికి వెళ్తారంట? లోపలికి ఆయన వెళ్ళరు. అల్లు అర్జున్ సినిమాకి రమ్మని చెప్పలేదుగా, వాళ్ళు వచ్చారు కొత్త కలిసి. బెనిఫిషియరీ రాకపోతే మళ్ళీ తర్వాత రావచ్చుగా. రెండో చూసుకున్నట్లయితే ఆయనే కేసు వెనక్కి తీసుకుంటానంటున్నారు, ప్రభుత్వాలు ఊరుకోవట్లేదు. ఎందుకంటే బెనిఫిషియరీకి రమ్మని చెప్పలేదుగా ఆయన, వాళ్ళు వచ్చారు. లేకపోతే ఆ రోజు సెకండ్ షోకో రెండో షోకి వెళ్ళొచ్చుగా. నిన్న ఆయన ఇంటిపైన దాడి ఎంతవరకు సమంజసం అంట? అది పద్ధతి కాదు. అది హీరో రమ్మని వాళ్ళు బతికి రాలా, వాళ్ళే వచ్చారు. వాళ్ళు చూద్దామని హీరో మీద అభిమానంతో వాళ్ళు తొక్కులాటలో వాళ్ళు చనిపోయారు. వీళ్ళ తప్పేం కాదుగా. సార్ మరి ఏమంటారు సార్? చూసుకుంటే ఎలా ఉంది? థియేటర్ యజమానం చూసుకోవాలి. అది థియేటర్ కట్టుబాటులో పెట్టుకొని వాళ్ళు చూసుకుంటే బాగుండేది. ఆల్రెడీ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు ఇచ్చారు, ఈయన కూడా ఇవ్వడం జరిగింది. కొంచెం లీగల్గా కొన్ని వ్యవహారాలు ఉండటం వల్ల కలవడం కుదరలేదు. అవును, హాస్పిటల్లోకి వెళ్ళి ఆడు కూడా డైరెక్టర్ కూడా కలిసాడు కదా నన్ను వెళ్ళి. మరి ఎలా ఉండబోతుంది ఈ అంశం? ఇప్పుడే ముగిసేటట్లేదు, ఎందుకంటారు? ముగిసిపోద్దులే సార్ ఏమంటారు సార్? ఏమంటారు? జనరల్ చెప్పండి సార్, చెప్పండి కదా. పర్టికులర్గా అప్పుడెప్పుడు ఎలక్షన్ సమయంలో కొంతవరకు చేశారు, కరెక్టే కాదంటలేదు. అప్పుడు చేశారు, మనసు నుంచి పోదు కదా. మళ్ళీ ఇద్దరు కలుసుకుంటే అప్పుడు మామూలుగా నడిచింది. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పక్క ఈయన నష్టపరిహారం చెల్లించడం జరిగింది, రెండోది కొంచెం ఏదైతే న్యాయపరంగా చిక్కులు ఉండటం వల్ల కలవలేదంట. న్యాయపరంగా ఆ ఇద్దరు విషయంలో ఉంటుంది అంతా కలిసి. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన పవర్ స్టార్ అంటే ఈ నాలుగు నుంచి వచ్చినాడు కాబట్టి అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి వాళ్ళ మావయ్యే కదా కలుసుకొని ఏదో లేదా కలుసుకొని ఒకసారి దిగారు అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండవు. పవన్ కళ్యాణ్ గారు సినీ రంగం ఆంధ్రప్రదేశ్ వస్తే బాగుంటుంది అంటున్నారు, నిన్న కూడా చెప్పడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? అవును, రేపు వస్తున్నారంట, రావాలి. ఇక్కడ కూడా సినిమాలు ఇస్తే కొంచెం ఎంతో కొంత ఇక్కడ వాళ్ళు కూడా బతుకుతారని చెప్పడం జరిగింది. తీస్తారు. ఇప్పుడు రేపు అమరావతి రాజధాని ఫిక్స్ అయిపోయింది ఇక, వచ్చింది మళ్ళీ టీడీపీ కూటమి వచ్చింది కదా, టీడీపీ ఫిక్స్ అయిపోయింది ఇక, అయ్యిద్ది. మరి ఎలా ఉండబోతుంది అన్న ఈ సమస్య ముగియేది అంటారు? ఎందుకంటే మిగతా సమస్యలు ఏమీ లేనట్టుగా దీని మీదే హైలైట్ చేస్తున్నారు, అక్కడ ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదు కదా. దీని మీద దీనికే ఉందంతా ప్రాబ్లం అంతా. మూడు రాజధానులు అన్నారు, మూడు రాజధానులు ఎక్కడికి ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ఇది అయిందానికి పూర్తి ఆయనకు ఒక నమ్మకం ఉండిద్ది, ఒక రాజధాని మనకు ఉందని. హీరో గారు ఇప్పుడు విషయం ఏమంటారు? ఇంకా మరి బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్తారా, జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎందుకంటే నేను దాడి కూడా చేశారు కదా వాళ్ళ ఇంటిపైన. వెళ్ళరులే, ఆడదాకా వెళ్ళదు, కలుస్తారు. మళ్ళీ కలుస్తారు, ఏ బెయిల్ ఏం ప్రాబ్లం ఏమి ఉండవు. మామూలుగా మనం బయట అనుకుంటామే కానీ లోనంతా ఒకటిగానే ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. మొత్తం అంటారా సమస్య ఖచ్చితంగా ముగిసిపోయింది. తప్పేమన్నా ఉందా అసలు జనరల్గా? తప్పు నాకైతే తెలియదు. అయ్యి చిరంజీవి సినిమాలకి బోలమ చచ్చిపోయాయి, కాకపోతే కావాలనే వ్యక్తిగతంగా అల్లు అర్జున్ని ఇచ్చేయడానికి చూస్తున్నారు వాళ్ళు. పక్క చూసుకున్నట్లయితే ఈ అంశాన్ని త్వరితగతిన ముగిచ్చేస్తే బాగుంటుంది. ఆయన కూడా ఏమన్నారంటే కొంత మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి బెయిల్. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసులు కూడా పైకి వెళ్ళి చూస్తున్నారంట. కింద సెక్యూరిటీ అవ్వాల్సిన పోలీసులు పైకి వెళ్ళి అల్లు అర్జున్ చూడడానికి పైకి వెళ్ళారు. అది పాయింటే కదా, ఆ పాయింట్ మీద బెయిల్ ఇచ్చారు అల్లు అర్జున్కి. అలాగైతే రీసెంట్గా గోదావరి పుష్కరంలో అప్పుడు చంద్రబాబు వచ్చే ముందు చచ్చిపోయారు, చంద్రబాబు అరెస్ట్ చేయాలి కదా. అప్పుడు బోల్డ్ అయ్యి ఇలాంటి కాకపోతే కావాలని
రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అల్లు అర్జున్పై ఏదో గ్రజ్జితో సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి, సీఎం అయితే నాకేటతో అలాంటి డైలాగ్స్తోని కావాలని ఏదో ఇగో హట్ అయింది అతనికి. హట్ అయ్యి కావాలని సినీ ఇండస్ట్రీ మీద రివెంజ్ తీసుకుంటున్నాడు. బెనిఫిట్ షోలు అన్నీ మీద రేట్లు తగ్గించడం కావాలని ఆ స్వలాభం కోసం చేసుకోవచ్చు. ఆవిడ చచ్చిపోయింది, అది కామన్, అది అనుకోవచ్చు. పాపం ఏదో అని దానికి పరిహారం తన ప్రత్యక్షంగా చేసింది కాదు కదా, పరోక్షంగా ఏదో అయ్యింది. కోర్టు కూడా ఏమంటుందంటే ఉద్దేశపూర్వక ఘటనలు ఏమీ లేవు కాబట్టి కేసు నిలవదండి. అదే ఎలాగ నిలవదన్నది అంతవరకు వెళ్ళదు. అందుకే అతను ప్రోత్సహించలేదు, చంపేమని చంపేయమని ప్రోత్సహించలేదు కదా, ఏదో అనుకోకుండా అయ్యింది యాక్సిడెంట్. అది యాక్సిడెంట్కి అతను బాధపడ్డాడు. రిపోర్ట్ కూడా నిన్న కూడా ప్రెస్ మీట్లో పోలీసులు ఏమని చెప్తున్నారు, కావాలని నేను కాపాడలేకపోతే సీఎం ఏదో చెప్తున్నాను ప్రెస్ మీట్లో. అది అల్లు అర్జున్ పెట్టిన తర్వాత మా పోలీసులు ఏం చేస్తున్నాడు, అప్పుడు అక్కడ దాకా ఏం చేస్తున్నట్టు పైకి వెళ్ళి అల్లు అర్జున్ చూడడానికి పైకి వెళ్ళారంట. అదంతా కరెక్ట్. అల్లు ఆవిడ చచ్చిపోయింది 3 గంటలకని తెలిసిందంట. వాళ్ళ హస్బెండే నన్ను చెప్పాడు, నాకు 3 గంటలు తెలిసిందని చెప్పారు. మళ్ళీ పోలీసులు వెళ్ళి షో చూస్తాను అలా అర్జున్కి ఒక ఆవిడ చచ్చిపోయింది అలా చెప్పారండి. అది కావాలని ఒక డ్రామా స్క్రిప్టెడ్, అదంతా ఆల్రెడీ జరిగిన విషయానికి క్షమాపణ చెప్పారు, మైత్రి మూవీస్ డబ్బులు ఇచ్చారు. హస్బెండ్ కూడా అదే అంటున్నారు. హస్బెండ్ ఏమని చెప్పారు, నాకు తెలిసిందే 3 గంటలకని చెప్తున్నారు. 3 గంటలు ఎక్కడ, షో మల్టీ టైంలో ఎక్కడ, అది పాయింట్ లాగొచ్చు కదా. అది కావాలి వ్యక్తిగతంగా. ఫైనల్గా ఈ అంశం ముగిసిద్ది అంటారా, ఇంకా ప్రొలాంగ్ చేస్తారు? ఏదైనా దేనికైనా ముగింపు ఉంటుంది, ఏ అంశంగా ముగిసిపోతుంది. కాబట్టి డైవర్షన్ టాపిక్. నిన్న దాడి ఘటన చూసారు, ఎలా అనిపించింది? దానిగా ఇప్పుడు ఇంకో సినిమా వద్దు అన్నప్పుడు ఇంకో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సినిమా అవ్వచ్చు, ప్రభాస్ సినిమా అవ్వచ్చు, ఆల్ ఇన్సిడెంట్లో అలాగే ఎంతమంది అటాక్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు అటాక్ చేస్తున్నారు, వీళ్ళకి నష్టం కాదు. ఇప్పుడు వీళ్ళకి ఇదే వద్దు కదా, వీళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. అది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. అది అంతవరకు ఇది కాదు. ఫైనల్గా ఎలా ఉండబోతుంది, ఇంకా గవర్నమెంట్ అలాగే ఉంటుంది? ఎప్పటికైనా ముగిసిపోద్ది, ఎప్పటికైనా ఇదైపోద్ది. దీనికోసం ఇంకేం చేయాలి కాదు. అవి చచ్చిపోయినందుకు అందరికైనా బాధే, ఎవరికైనా బాధే. ఆ నష్టపోయిన చెల్లించాం, ఇంకా దాని మించి ఇంకేం చేయాలి.